ఫ్రెండ్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలాగే సినిమాలలో హీరోయిన్‌గా మరియు కమెడియన్‌గా నటించి తెలుగు ఇండస్ట్రీలో ఒక గుర్తింపు పొందిన మహిళ రజిత గారు. సుమారు 300 చిత్రాలకు పైగా నటించిన రజిత నిజ జీవితంలో మాత్రం పెళ్లి చేసుకోలేదు. కాకినాడలో జన్మించిన రజిత నటనపై ఇష్టంతో భోజ్పురి, మలయాళం లాంటి భాషల్లో హీరోయిన్‌గా నటించిన ఆ తర్వాత తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలాగే కమెడియన్‌గా చాలా సినిమాల్లో నటించారు. అలాగే తనికెళ్ళ భరణి, గుండు హనుమంతరావు గారికి ఇలా చాలామంది కమెడియన్స్‌కి భారీగా సినిమాలో నటించారు. అలాంటి రచిత గారు తనకి 50 ఏళ్ళు వచ్చినా ఇంకా వివాహం చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదని మీడియా వాళ్ళు అడిగితే తనకు వివాహం కంటే ఆధ్యాత్మిక చింతన పైన ఎక్కువ ఇష్టం ఉందని, అందుకే వివాహం చేసుకోలేదని చెబుతున్నారు. కానీ రజిత గారి సన్నిహితులు మాత్రం ఈమెకు పెళ్లిపై మంచి ఒపీనియన్ లేదని చెబుతారు. రజితకు 2 అక్క చెల్లెలున్నారు. అలా వీరు ముగ్గురి చిన్నప్పుడే తన తండ్రి చనిపోవడంతో తన తల్లి ఒంటరిగా తమని పెంచి పెద్దవాళ్ళను చేసిందని, ఆ తర్వాత రజిత సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక తన అక్క చెల్లెల బాధ్యతలు తీసుకోవడంతో తనకు పెళ్లి మీద ఇష్టం పోయిందని, అలాగే తన పిన్ని రాగిని వివాహ జీవితంలో వచ్చిన సమస్యలను చూసి, అలాగే తన పెద్దమ్మ కృష్ణవేణి జీవితంలో కూడా ఆమె పెళ్లి ద్వారా ఎదుర్కొన్న సమస్యలను చూసి రజిత గారు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారని తమ బంధువులు చెబుతున్నారు. అలా రజిత తన కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకున్నాక పడ్డ ఇబ్బందులు చూసి తను పెళ్లి చేసుకోకుండా తన తల్లిని, తన అక్క చెల్లెలను చూసుకుంటూ ఒంటరిగా ఉండిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.